శివాయ. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్తీక పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు 17వ రోజు 17వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాము. జీవుడు దేని వలన బద్ధుడు, దేని వలన ముక్తుడు అవుతున్నాడు అనే ధర్మ సందేహాన్ని తీర్చవలసిందిగా ఒక దివ్య పురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలు పెడతాడు. ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను దివ్య పురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలు పెడతాడు. ఆనందరూపి అయిన ఆ పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం. ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు ఇవేవి కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినది నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరం అయితే నేను కానిదే ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని కర్మ బంధాల నుండి విముక్తిని పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానం ఆచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలను మోయవలసి వస్తుంది. నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, కార్తీక మాసమును మించిన మాసము లేవు. స్వధర్మాన్ని, కర్మని ఆచరించేవాడు కార్తీకంలో దామోదరుని పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని చెందుతారు. ఆషాఢంలో యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతంగా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని, జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు. భూలోకవాసులు ఎలా వాటి నుండి విముక్తులవుతారో అర్థం కావటం లేదని చెబుతాడు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణుల దంపతుల వేషధారణలో భూలోకానికి వెళతారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణుల దంపతుల రూపంలో భూలోకానికి సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారం నీవే, పురాణాల సారము నీవే. మీ దర్శనముతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణ మాత్రం చేతనే ఉద్ధరించబడతారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుండి పాల కడలిన నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాను. ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన చాతుర్మాస్య దీక్షను చేపట్టి ఆ తరువాత తన సాన్నిధ్యాన్ని చేరుకోమని స్వామి సెలవిస్తాడు.
ఆ తర్వాత కార్తీక మహాత్మ్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశం రాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకొని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి. అందువలన వారికి తక్కువగా చులకనగా చూస్తూ ఉండేవాడు. ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతోంది. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకొని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంభోజ రాజును, ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. 2 వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్న సైన్యం నేలకూలుతూ ఉంటారు. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంభోజరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు. కాంభోజరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంభోజరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకా సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. దాంతో యుద్ధభూమి నుండి పారిపోవడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుండి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవడం, దైవానుగ్రహం లేకపోవడం అని చెబుతాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. సుశీలుడు చెప్పినట్లుగానే ఆ క్షణం నుండి ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవబలమే విజయాన్ని ఇవ్వగలదు అని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు. కాంభోజరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడు ధాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దాన ధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తూ ఉంటాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు. ఓం స్వస్తి.